మన next participant, Balaji from Tap on Tank. Welcome to the show, Balaji. నా పేరు బాలాజీ. నా స్టార్టప్ ఐడియా వచ్చేసి ట్యాప్ ఆన్ ట్యాంకర్. ఇది ఉపయోగం ఏంటంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ప్రజెంట్. వచ్చే సమ్మర్లో కూడా ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అయితే ఈ ట్యాప్ ఆన్ ట్యాంక్ సర్వీస్ ఏంటంటే వాటర్ ట్యాంక్ డెలివరీ యాప్ త్రూ వెండర్స్. యాప్లో వెండర్స్ రిజిస్టర్ అవ్వచ్చు, అలాగే యూజర్స్ రిజిస్టర్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రైస్ ఎలా ఉంది ఏంటి మొత్తం ప్రైస్ లిస్ట్ పెట్టేసి, తర్వాత ఎప్పుడైతే యూజర్ లాగిన్ అవుతాడో పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్టెడ్ ఏరియాలో ఎన్ని వాటర్ ట్యాంక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నచ్చిన సర్వీసెస్ని రేటింగ్ చూసుకొని అక్కడ పిక్ చేసుకొని బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకున్న టైం స్లాట్ కూడా పెట్టుకోవచ్చు. ఏ టైంలో డెలివరీ కావాలి ఆ టైం స్లాట్ పెట్టి, డేస్ కూడా నాకు పర్టికులర్ ఈ రోజు కావాలి అంటే ఆ రోజు కూడా సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకున్న తర్వాత ట్యాంక్ డెలివరీ అయిపోతుంది. అది కాన్సెప్ట్ వాటర్ ట్యాంక్ డెలివరీ యాప్. హైదరాబాద్ మెట్రో వాటర్ డిపార్ట్మెంట్కు 110, 121 నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి వచ్చేసరికి ₹100 పెడితే వాటర్ వచ్చేస్తుంది. వాళ్ళ సర్వీస్ ఉంది సార్. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వెండర్స్ అని చెప్తున్నాను కదా సార్, వాళ్ళు పర్టికులర్ లొకేషన్స్లో కొంతమంది వాళ్ళ బిజినెస్ నడుస్తుంది, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి నేను ఇది డెవలప్ చేస్తున్నాను. ఏంటి వాటర్ ట్యాంక్స్, ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్? ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్. ఎన్ని ఉంటాయి ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్? మీరు రీసెర్చ్ చేశారా? ఆల్మోస్ట్ ప్రతి వెండర్ దగ్గర ఆల్మోస్ట్ 10 ట్యాంకర్స్ అలా సర్వీస్ చేస్తారు. ఎంతమంది వెండర్స్ ఉన్నారు? కంపేర్ టు హైదరాబాద్ మెట్రో ఇప్పుడు వీళ్ళకి 100 ఉంటే ప్రైవేట్ ఇంకో 100 ఉన్నాయా, లేకపోతే ఎట్లా కంపేర్ టు మోడల్ ఏంటి? నేను ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు కదా మేడం, పర్టికులర్ లొకేషన్ ఏరియాలో ఉంటారు కదా, అంటే నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఓన్లీ ఇప్పుడు ప్రెసెంట్ మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ లొకేషన్ తీసుకుంటున్నాను. మాదాపూర్లో ఎన్ని ఉన్నాయి? మాదాపూర్ ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ అలా ఉన్నారు. 15 ట్యాంక్స్ కాదు సార్, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. సో ఈచ్ సర్వీస్ ప్రొవైడర్ 10 ట్యాంకర్స్ ఆల్మోస్ట్ 8 ట్యాంకర్స్ అలా ఉన్నాం. 500 ట్యాంకర్లు అయ్యే ఉన్నాయి. But isn't it illegal that you can't just pump water? I mean, వాళ్ళు కూడా they are supposed to buy from Hyderabad Metro water ఏ కదా? అంటే వాళ్ళు ఓన్ మోటార్స్, ఓన్ అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు వాటర్లో కూడా మినరల్ వాటర్ కావాలంటే మినరల్ వాటర్ సప్లై కూడా చేసే ఫెసిలిటీ కూడా అంటే ఇంకా డెవలప్ చేస్తున్నాను, ఇంకా రీసెర్చ్లోనే ఉంది. ప్రెసెంట్ అయితే యాప్ చేశాను. వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. వాటర్ ప్రాబ్లం కాదు, వాటర్ డెలివరీ. ఈ ప్లాట్ఫామ్ మీద దేనికి వచ్చారండి ఇప్పుడు? ఇన్వెస్టర్స్ కోసమా లేదంటే ఫండింగ్? ఎంత పట్టిందో మనకి యాప్ డెవలప్ చేయడానికి? అంటే నేను నా ఫ్రెండ్ కలిసి చేసాము, మా నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ చేసాము అంతే. ఓకే, వర్క్ అవుతుందా? ఇప్పుడు యాప్ ఆన్లైన్లో పెట్టాము, కాకపోతే దాంట్లో ఇంకా ఫంక్షనాలిటీ డెవలప్ అంటే లైవ్లో అంటే డెమోలో ఉంచాము అంతే, ఇంకా ఫుల్గా డెవలప్ చేయాలి. వర్క్ అవుతుందా యాప్? వర్క్ అవుతుంది. అది పెద్ద ఖర్చు ఏమైంది ఉండదు కదా, మార్కెటింగ్ కావాలి. ఓకే, అంటే మీరు ఎట్లా వాటర్ ట్యాంకర్స్ వాళ్ళతో వెళ్తే ఎంత కావాలి మీకు? ఒక 5-10 లక్షలు సరిపోతుందా? నేను 30 lakhs ఇస్తే ఓన్లీ హైదరాబాద్ వరకు. ప్రజెంట్ నా టార్గెట్ హైదరాబాద్, తర్వాత ఇన్ ఫ్యూచర్లో అది ఆల్ మెట్రో సిటీస్కి. ఓకే, మీకు రెవెన్యూ మోడల్ డబ్బులు ఎట్లా వస్తుంది మీకు? డబ్బులు అంటే వెండర్స్తో టైఅప్ అవుతాం మేడం. వాళ్ళకి అసలు మోర్ బిజినెస్ దెన్ దే కెన్ హ్యాండిల్. సపోజ్ నేను వాటర్ ట్యాంకర్ ప్రొవైడర్ అనుకో, నాకు మోర్ బిజినెస్ దెన్ ఐ కెన్ హ్యాండిల్ ఉంది. నాకెందుకు ఉండాలి పేషెన్స్? నాకు అక్కర్లా, నువ్వు ఆర్డర్ చేసుకుంటే నీకు ఉండాలి పేషెన్స్. అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఒకళ్ళకి బిజినెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒకళ్ళకి ఉంటుంది, ఒకళ్ళు అంటే బిజినెస్ యాప్ ద్వారా కూడా ఎక్కువ వస్తుంది కదా యాప్ యూజర్స్. మాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు కానీ, బట్ వెన్ వీ హ్యాడ్ టు ఆర్డర్ 1 or 2 times, అవర్ వెయిటింగ్ పీరియడ్ వాస్ 2 days. They have more business. My little experience. వెండర్స్ కి వాళ్ళకి ఇప్పుడు ట్యాంకర్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా మందికి వాటర్ ప్రాబ్లం ఉంది కదా. మనమే కాల్ చేసి వాళ్ళని అడుక్కుంటున్నాం, బాబు మాకు వాటర్ చేయండి. సో వాళ్ళకి ఏంటి అవసరం? నీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు మోర్ ఆర్గనైజ్డ్గా ఉండడానికి వాళ్ళకి నీడ్ ఏంటంటున్నారు? డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో ఇప్పుడు మీరు యాప్ అవసరం లేదు, ఫోన్ కాల్ చేసినా లేకపోతే ఎత్తే పొజిషన్లో లేరు. కరెక్ట్, చాలా సార్లు ఎత్తారు. సో అంత డిమాండ్ ఉన్నప్పుడు నీ యాప్ ఎవరు యూజ్ చేస్తారు అనేది మేడం. యాప్ చేసేది ఇద్దరికండి. వెండర్స్ రిజిస్టర్ అవుతాడు, లేదంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా యాప్ గురించి చెప్పి వాళ్ళతో రిజిస్టర్ చేసి వెండర్కి మీకు ఇలా ట్యాంక్స్ బుక్ చేసుకుంటారు, మీకు బిజినెస్ అవుద్ది, నాకు బిజినెస్ అవుద్ది. ఫస్ట్ 2 months ఫ్రీ సార్,
వెండర్స్కి. ఆఫ్టర్ 2 months వాళ్ళ బిజినెస్ ఎంత రన్ అవుతుంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది చూసి దాన్ని బట్టి పర్సెంటేజ్ నేను తీసుకుంటాను. వాట్ వీ వాంట్ టు అండర్స్టాండ్ బాలాజీ, వెదర్ ఈజ్ ఇస్ లీగలీ అలౌడ్ ఆర్ నాట్. ఇది ఇల్లీగల్గా వాటర్ తీసారని చెప్పి జడ్జి గారు చెప్పారు. సో అది ఫస్ట్ మీరు కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వెండర్స్ని వాటర్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకున్నారంటే అన్ని సీల్ చేస్తారు వెహికల్స్ని, నాకు తెలిసిన మట్టుకు నా నాలెడ్జ్ ప్రకారం. అది కూడా ఆ ట్యాంకర్స్ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో 8 తర్వాత ఎలా కూడా ఉంది. దానికి నేను ఏం చేస్తున్నా అంటే మినీ ట్యాంకర్స్ ఎలా ఉంటుందేమో నా. ఓకే, వాటర్ ప్రాబ్లం అంటే ఉన్నదానికి మీరు సాల్వ్ చేయడానికి ఓకే కొంచెం రీసెర్చ్ బాగా చేయండి అన్న. వీ అండర్స్టూడ్ దట్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ టు ఐడెంటిఫై, బట్ యూ హ్యావ్ టు డూ లిటిల్ మోర్ రీసెర్చ్ ఆన్ దిస్. ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఈ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని మీకు వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఇంకేం ప్రాబ్లమ్స్ కనుక్కొని వీళ్ళకి వెండర్స్ చేయొచ్చా చేయొద్దానికి మీరు కొంచెం లీగల్ కొంచెం కనుక్కొని after that you come back to us. We are here to help you and guide you across. Thank you, Balaji.